గుడ్ మార్నింగ్ అందరికి. నాకు ఈ జాబ్ రావడానికి ఫస్ట్ మా పేరెంట్స్, దాని తర్వాత మా ప్రభాకర్ సార్, మా డైరెక్టర్ సార్. అతను నేను ఒక లాస్ట్ 1 year జాయిన్ అయ్యాను ఇక్కడ. నేను రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసిన. సార్ అడ్వైస్తోనే మంచి చదువుకున్నాను. నేను చదువుకొని నాకు ఈ జాబ్ రావడానికి మెయిన్ రీజన్ అయితే సార్ అండ్ మా కొలీగ్స్ కూడా ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రచ్చకొండ ఇన్స్టిట్యూట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ జాబ్ వచ్చినందుకు. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వచ్చేసి అఖిల. ఈ రాచకొండ ఇన్స్టిట్యూట్లో నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. సార్ ప్రోత్సాహంతోనే నేను ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యాను. చివరిలో నాకు ప్రసన్న అన్న కూడా సహాయం చేశారు చాలా. మా కొలీగ్స్ కూడా అందరు చాలా సహాయంగా ఉన్నారు. సో నేను ఈరోజు ఈ జాబ్లో నిలబడగలిగిన అందరికీ చాలా థ్యాంక్ యూ. ముఖ్యంగా సార్కి ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు శ్రీకాంత్. నేను అంబర్పేటలో ఉంటాను. అక్కడ నేను చక్కగా ఉంటలే అని చెప్పి మా డాడీ సార్ దగ్గర తీసుకొచ్చి జాయిన్ చేశాడు. నాకు ఇవన్నీ కానిస్టేబుల్, ఎస్ఐ ఇవన్నీ తెలియదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే. అప్పుడు నేను అక్కడ నార్మల్గా వేస్ట్గా తిరుగుతున్నా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సార్ దగ్గర జాయిన్ చేస్తే సార్ ఒక నలుగురిని ఒక రూమ్లో పెట్టి మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని డే అండ్ నైట్ చూసుకొని మేము చదువుతున్నామా లేదా, ఏ టైంలో చదువుతున్నాం, బయట తిరుగుతున్నామా లేదా, డే టైం ఎప్పుడంటే అప్పుడు చూసుకొని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మేము ఏం చేస్తున్నాం, మా మెంటల్ ఎబిలిటీ ఏముండే, దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, ఏం చేస్తే పిల్లలు మారుతారు అని శ్రద్ధ తీసుకొని అవన్నీ ఆలోచించి కొంచెం ఎట్లయితే చేస్తే పిల్లలు మారుతారని చేసి చదివిపించి క్లాసెస్ చెప్పించి గ్రౌండ్ ఫిజికల్గా ఎట్లయితే స్ప్రింట్ పెరుగుతుంది, ఎట్లయితే 1600 మెరిట్ కొడతారు, ఏ సివిల్ రాకపోయినా ఏఆర్ అని వస్తుంది గ్రౌండ్ వల్ల అని చెప్పేసి ఈ గ్రౌండ్ కానీ స్టడీస్ కానీ ఇవన్నీ చూసి ఈరోజు నాకు ఏఆర్ కానిస్టేబుల్ తెప్పించాడు మా ప్రభాకర్ సార్. చాలా ధన్యవాదాలు సార్ గారికి. థ్యాంక్ యూ. ఇంతకుముందు హోంగార్డ్గా వర్క్ చేసిన. అయితే అన్న దగ్గర కాచిగూడ పిఎస్కి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వర్క్ చేసినాము. అంతకుముందు 2 నోటిఫికేషన్లు కూడా ట్రై చేసిన, ఈవెంట్స్లో పోయేది. అయితే ఆ ఇబ్బంది నుంచి అన్నతో డిస్కషన్ చేస్తే నువ్వు నా దగ్గరికి రా, రోజు మార్నింగ్ కంపల్సరీ రా, నువ్వు నెగ్లెక్ట్ చేయకు అని చెప్పిండు. ఆ రోజు నుంచి కూడా మళ్ళీ జాబ్ కొట్టేదాకా కూడా అన్నను వదలలేదు. ఎంకరేజ్మెంట్, ఒక్కరోజు ఇట రాకపోతే తిట్టేది ఫోన్ చేసి, ఈరోజు గ్రౌండ్కి ఎందుకు రాలేదని. ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే ఈరోజు నేను జాబ్లో సక్సెస్ అయినాని ఖచ్చితంగా చెప్పవచ్చు. అన్నకు నేను ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వైష్ణవి. నాకు కానిస్టేబుల్ సివిల్ వచ్చింది. నేను కాచిగూడలో ఉంటా. ప్రిలిమ్స్ నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సార్ నాకు చాలా సహాయం చేశారు. ఈ రోజుల్లో పైసలు ఉంటేనే కోచింగ్ ఇస్తా అనే టైంలో నాకు ఉచితంగా కోచింగ్ ఇచ్చారు సార్. సో సార్కి చాలా థ్యాంక్స్. కల్పన. నేను ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. నేను నా ఫ్రెండ్ ద్వారా ఈవెంట్స్ నుంచి సార్ గురించి తెలుసుకొని సార్ దగ్గర ఈవెంట్స్ నుంచి నేను జాయిన్ అయ్యాను. సార్ ప్రతిరోజు మాకు ప్రత్యేకంగా మా పైన శ్రద్ధ చూపించి మేము రన్నింగ్లో ఇన్ టైం వచ్చేలాగా టైమింగ్ పెట్టి అన్ని చూసుకునేవారు. సో సార్ గైడెన్స్ ద్వారానే నేను ఎలాంటి బుక్స్ తీసుకోవాలో సార్ని అడిగి తీసుకొని అవే బుక్స్ చదివాను. సో సార్ సపోర్ట్ వల్లనే, సార్ ఒక ఫాదర్ లాగా, బ్రదర్ లాగా సార్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఏఆర్ కానిస్టేబుల్గా సాధించాము. నా పేరు నరేందర్. ఈ సంవత్సరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ సెలెక్ట్ కావడం జరిగింది. నా ఈ జర్నీలో చాలామంది ముఖ్య పాత్ర పోషించినారు. అందులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి వచ్చేసి మన ప్రభాకర్ సార్ గారు. ఎందుకంటే సార్ ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు సార్. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నిస్వార్థంగా కృషితో పనిచేసే వాళ్ళు ఇప్పుడు సొసైటీలో చాలా తక్కువ మంది ఉన్నారు. సో సార్ ఒక భావజాల వల్లనే మేము ఈ స్టేజ్కి వచ్చినాము. చాలా వరకు అయితే సార్ మొత్తానికి ఫ్రీ కోచింగ్ ఉండే, మొత్తం బిగినింగ్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంటుంది. సో సార్ మీరు ఎప్పుడు అలాగే ఉండాలని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. మనోజ్ నా పేరు. సివిల్ కానిస్టేబుల్ సిద్దిపేట యూనిట్ నుంచి సెలెక్ట్ అయ్యాను. నా సక్సెస్ జర్నీకి కారణం నా పేరెంట్స్ అండ్ ముఖ్యంగా ప్రభాకర్ సార్ కూడా, ఆయన నా ఫ్రెండ్స్ కూడా. ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం నా ఫ్రెండ్స్. ప్రజెంట్ నాకు ఈవెంట్ చాలా ఇబ్బంది అయ్యేది. ఫ్రెండ్స్ తను పవన్ అని ఫ్రెండ్ ఉండేవాడు. సార్ గురించి చెప్పి ఇక్కడికి జాయిన్ చేసి ఇక్కడ నన్ను 5 kilometers దూరం నుంచి అతనే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో అలాగే సార్ నేర్పించిన డిసిప్లిన్ వల్ల నేను సివిల్ కానిస్టేబుల్ కాదు, గ్రూప్ 4 జాబ్ కూడా కొట్టాను. సో నా పేరెంట్స్కి, సార్కి ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు శ్రీకాంత్. రాచకొండ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ జరిగింది.
ఈ జర్నీలో ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ జాబ్ రాని మెయిన్ కారణం అమ్మ నాన్న, తర్వాత ప్రభాకర్ సార్ గారు. సార్ గారు ₹1 ఆశించకుండా ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవారు. రన్నింగ్లో కానీ టైం పంచువాలిటీ మెయిన్. టైం పంచువాలిటీ వల్ల ఈరోజు సివిల్ కానిస్టేబుల్ సెలెక్షన్ జరిగింది. నేను సారు ఎప్పుడైనా ₹1 తీసుకోకుండా ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి 100 మంది రన్నింగ్ చేస్తున్నప్పుడు సరే, ఎవరు ఎవరు వీక్ ఉన్నా వారందరినీ మళ్ళీ స్పెషల్గా క్లాస్ తీసుకొని వాళ్ళకి రన్నింగ్ ఇంప్రూవ్ చేసింది సార్. దీనివల్ల జాబ్ నేను మెయిన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు నా ఓవర్ వెయిట్ ఉన్నాను నేను. అప్పుడు సారే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నన్ను శిక్షణ క్వాలిఫై అవ్వడానికి మెయిన్ కారణం సారు. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. రాచకొండ ఇన్స్టిట్యూట్ అందరికి స్వాగతం. మీ అందరికీ ఈరోజు మరి రాచకొండ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు మరి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది ట్రైనింగ్ అయ్యి నేను మరి ఇక్కడ కొత్తగా ఒక 25 days బ్యాక్ నేను గ్రూప్తో జాయిన్ అయ్యాను, ఫిట్నెస్ గ్రూప్ తోటి. సార్ ఎంతోమందికి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలుసు, కానీ ఇంతమంది 100 మంది ఒక్కసారిగా వీరు ఈ సంవత్సరంలో రకరకాల కానిస్టేబుల్, ఎయిర్ కానిస్టేబుల్ గాను, బెటాలియన్లోను, ఆర్మీలోను అంతా సెలెక్ట్ అవ్వటం, మరి వెహికల్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అవ్వటం, సార్ వారిని అందరూ తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా అభినందనీయం. ఇవన్నీ కూడా సార్ మరి తను జాబ్ చేసుకుంటూ ఉచితంగా ఈ మేడిపల్లి శాంతివనం పార్క్లో ఇస్తున్నారు. అనేక మంది పేదవాళ్ళకి, మధ్యతరగతి వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఉచితంగా తను ట్రైనింగ్ ఇవ్వటము, వారిని ఫిట్నెస్గా తయారు చేయటము, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయటము చాలా నిజంగా అభినందనీయం. సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువకులు, ఈ రోజుల్లో యువకులకి కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు. సార్ లాంటి వారు టైం తీసుకొని గైడెన్స్ ఇవ్వటం, వారి ఇలా జీవితంలో సెటిల్ అవ్వటం అనేది చేయటం అనేది నిజంగా అభినందనీయం. నేను చాలా సంతోషపడుతున్నాను. సార్తో పరిచయం కావడం కూడా నేను ఎంతో సంతోషపడుతున్నాను. అది మాత్రమే కాకుండా మరి ఈ కొంచెం లైఫ్లో సెటిల్ అవుతూ, ఏజ్లో జాబ్లో బిజీ అయిపోతూ, హెల్త్ పట్టించుకోలేని నాలాంటి వాళ్ళకి కూడా మరి ఎంతో మందిని ఫిట్నెస్ కూడా ఫ్రీగా ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ వారిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంది చాలా ఓవర్ వెయిట్తో జాయిన్ అయ్యి, ఆరోగ్యం బాగున్న జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో ఫిట్నెస్ తోటి ఆయన తయారు చేస్తున్నారు. చాలా ఫిట్నెస్ నేను చూడగలుగుతున్నాను, చాలా మంది చూడగలుగుతున్నాను. నిజంగా సార్కి సమాజంలో ఇలాంటి వారు స్ఫూర్తివంతమైన ప్రభాకర్ సార్ లాంటి వారు ఎంతో మంది అవసరం. మీరు ఎవరైనా కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి రైతుల కుటుంబాలు కానీ, పేద మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఎవరైనా విద్యార్థులు ఈ కొత్తగా పడుతున్న జాబ్ నోటిఫికేషన్స్లో ఎవరన్నా ఈ పోలీస్ వీటిల్లో పార్టిసిపేట్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఈ ఫిజికల్ ఫిట్నెస్ సాధించాలనుకుంటే సార్ నంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను. సార్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చినట్లయితే ప్రతిరోజు ఉదయాన్నే ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈరోజు ఇంతమంది జాబ్స్ సాధించిన వీరందరికీ కూడా నేను పేరున అభినందిస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.